ఓకే. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఈ ప్రాంతం హిడ్మాకి బాగా పట్టున్న ఏరియా. హిడ్మాతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? హిడ్మా చేసిన కార్యక్రమాలేంటి? హిడ్మా మన కటకం సుదర్శన్ సూప్ అంటారు ఆయన చేసిన ఎలాంటి కార్యక్రమాలు? హిడ్మాని అయితే నేను ఎప్పుడు మీట్ అవ్వలేదు, కానీ ఈ లాస్ట్ టైం మీట్ అవ్వాలని ట్రై చేశాను. నేను ఇంటర్వ్యూ కోసం కూడా ప్రయత్నం చేశాను. మనకు ఒక 15 days ఆగండి ఇంటర్వ్యూ అని కూడా మనకు సమాచారం వచ్చింది, కానీ ఈ లోపల ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతాల్లోని చాలా వరకు హిడ్మా ఆదివాసీలకు మెయిల్ చేశాడని అయితే నేను స్థానికులు నాకు కొంతమంది చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఉండేవాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా హిడ్మా ముందుండేవాడు అనేది చెప్పుకొచ్చేవాళ్ళు. ఎక్కువగా కూడా హిడ్మా చుట్టూరు వాళ్ళ పిన్నులు బాబాయిలు మొత్తం వీళ్ళే ఉంటారు ఆయనకి రక్షణగా. హిడ్మా చెప్తే అది వేదం, అతను దేనికైనా మనకు హెల్ప్ చేస్తాడు అనేది కూడా ఒక ఉంది, పేరైతే ఉంది. ఆ ప్రాంతంలోనే చాలా ప్రాంతాల్లో అడగటం జరిగింది. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న ప్రాంతం పక్కనే కటకం సుదర్శన్ సూపం అది ఆయన కట్టించాడు. ఇక్కడ కటకం సుదర్శన్ కరోనా టైంలో చనిపోవడమే జరిగింది. ఆ తర్వాత అతని గుర్తుగా అయితే మనం చూస్తున్నాం కదా, అదే స్తూపం అయితే ఆయన కట్టించడం జరిగింది. 2021 మార్చి 21 అనుకుంటా మేబీ ఆయన చనిపోతారు. అప్పుడు దగ్గరుండి అది హిడ్మాని ఇది కట్టించాడు. ఇదంతా చాలా పెద్ద స్తూపం. ఓకే, అందరు చనిపోయిన అమరుల కుటుంబాలకు ఆదుకోవడం కాకుండా వాళ్ళ తరఫున స్తూపాలు కట్టించిన హిడ్మా చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద స్తూపం కట్టారు ఇక్కడ. లేదు, అలాంటిది ఏం లేదు. అసలు స్తూపాలు ఎక్కడ కూడా కట్టలేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి లేదు. కేంద్ర బలగాలు కూడా అసలు ఎక్కడెక్కడ స్తూపాలను కూడా ఉంచడం లేదు. టోటల్ ఆల్మోస్ట్ అన్నింటినీ కొలాప్స్ చేస్తారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ డెవలప్ అవ్వడానికి, అప్పర్ హ్యాండ్ అవ్వడానికి హిడ్మా కారణం అంటారు. పార్టీ తగ్గిపోవడానికి కూడా హిడ్మా కారణం అంటారు. వాస్తవం చెప్పుకోవాలంటే ఆపరేషన్ కగారు రావడానికి మెయిన్ కారణం హిడ్మానే నేను అనుకుంటాను. ఎందుకంటే నేను హిడ్మా మీద చాలా కథనాలు రాశాను. దాదాపుగా ఒక 20 నుంచి 30 కథనాలు రాసి ఉంటాను నేను ఆంధ్రజ్యోతిలోని. మెయిన్ హిడ్మా రోల్ ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. అంటే తెర్రంలోని ఒక ఇన్సిడెంటే దీనికి ఉదాహరణ. ఆ తెర్రానికి ఒక పార్టీ వీళ్ళంతా కుమ్మింకి వస్తారు. అప్పుడు వాళ్ళని కరోనా వచ్చిందని గ్రామం అంతా ఖాళీ చేయిస్తాడు హిడ్మా ఖాళీ చేయించి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు 22 మంది చనిపోతారు జవాన్లు. చాలామంది ఆ ఘటన అయితే కలిచివేస్తుంది. ఇలాంటి ప్రాంతంలోనే మొత్తం బాడీస్ని పడిపోయి ఉంటాయి. ఒక జవాన్ కూడా కిడ్నాప్ చేస్తారు. ఆ ఘటన అప్పుడే కేంద్ర ప్రభుత్వం భారీగా సీరియస్ అయిపోయింది. అంటే ఈ మావోయిస్ట్ వల్ల ఇంత నష్టం జరుగుతుంది, ఇంత ఇబ్బందులు చేస్తున్నారని అప్పటి నుంచి ఆపరేషన్ కగార్ అయితే స్టార్ట్ అయింది అని అయితే మనకున్న సమాచారం. ఆ మావోయిస్టు పార్టీ డెవలప్మెంట్ ఈ ప్రాంతంలోని పామిడి అడవులు కావచ్చు, ఈ అబుజ్మోడ్ కావచ్చు, ఈ ప్రాంతంలోని హిడ్మా దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాడో, అతను మాట చెప్పి ఎంతమంది మావోయిస్టులు జాయిన్ అయ్యారు, ఎంత దాడులు చేశారు పోలీసుల మీద, ఇదంతా హిడ్మాతోనే కారణమైంది. అలాగే డౌన్ఫాల్ అవడానికి కారణం కూడా ఆ తెర్రం ఘటన అనేది మనమైతే పూర్తిగా చెప్పుకోవచ్చు. ఆ ఘటన తర్వాతనే ఆపరేషన్ కగారితో రూపురేఖలు అయితే వచ్చాయి. ఈ డ్రోన్ వ్యవస్థ పెట్టుకోవడం, నిఘా వ్యవస్థను పెంచుకోవడం. దాదాపుగా 2021 అనుకుంటా ఇన్సిడెంట్ జరిగింది ఆ తెర్రం ఘటనలోని. ఆ ఘటన తర్వాత నుంచి అంతా ప్లాన్ చేసుకొని దాదాపు 2 years తర్వాత అయితే మీకు ఆపరేషన్ కగార్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరి వల్ల రేజ్ అయిందో వాళ్ళ వల్లనే మావోయిస్ట్ పార్టీ డౌన్ అయింది. మొత్తం తీసుకుంటే ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది గవర్నమెంట్ చెప్తుంది. చాలామంది బయటకు వచ్చారు. సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ, డివిజన్ కమిటీ కానీ. ఇంకా ఉన్నారు ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఈ ప్రాంతంలోనైతే కొంతమంది అక్కడక్కడ ఉన్నారని అయితే చెప్తున్నారు. కానీ మెయిన్ లీడర్ అయితే లీడ్ చేసే నాయకులు అయితే ఎవరు లేరు. కాకపోతే ఇంకా సాయుధ పోరాటం నమ్ముకొని ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రం చిన్న చోటమోటా నాయకులు మాత్రం ఈ ప్రాంతంలో ఉన్నారని అయితే తెలుస్తుంది. మరి మ్యాక్సిమం ఒక 50 నుంచి 60 మంది ఉన్నారని అయితే ఇంటెలిజెన్స్ నుంచి కూడా అందుతున్న సమాచారం. మనం కూడా గ్రామాలకు వచ్చినప్పుడు ఎక్కడ కానీ మావోయిస్టుల సంబంధించినటువంటి కదలికలు మాత్రం ఎక్కడ మనకైతే కనిపించడం లేదు ప్రజెంట్. ఫైనల్గా చెప్పండి, మరి ఆపరేషన్ కగార్ తర్వాత ఈ పార్టీ దండకారణ్యంలో మావోయిజం అనేది వినిపించదా? ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మావోయిజం అనేది వినిపించకపోవచ్చు. ఎందుకంటే క్యాంపులు ఉన్నంత వరకైనా, క్యాంపుల తర్వాత కూడా క్యాంపులు ఉన్న తర్వాత కూడా మావోయిస్ట్ పార్టీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా మావోయిజం తిరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇంకా దీన్నే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఇప్పటికీ ఆపరేషన్ కగారు వల్ల ఈ క్యాంపులు పెట్టారు. 5 kilometers ఒక క్యాంప్ ఉంది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కానీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాను. ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది,
ఇంకో 1 year వరకు బలగాలు ఉంచుతాం, ఆ తర్వాత వాళ్ళని తొలగిస్తామని చెప్తుంది. అలాంటి పరిస్థితులను వాళ్ళని తొలగిస్తే మళ్ళీ అక్కడక్కడ ఉండే ఆ భావజాలం ఉన్న వాళ్ళు మళ్ళీ మావోయిస్టు పార్టీకి ఆకర్షితులు చేసే అవకాశాలు అయితే ఉంటాయనేది నా అభిప్రాయంగా అయితే నేను చెప్పగలుగుతాను. పీపుల్స్ వార్ తర్వాత మావోయిస్ట్, ఈ 2 పార్టీలు పేర్లు మారినా ఆ ఇజం మొత్తం మారట్లేదు. కానీ ఈ ప్రాంతం ఆపరేషన్ కగార్ తర్వాత ఆ ఇజం ఉంటుందా అంటే ఉంటుందనే స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా మనీ కూడా అంటున్నాడు. ఇక్కడ నేను 2 రోజులు తిరుగుతున్నా, ఇక్కడ స్థానికుల్లో ఉన్న భావన మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ ఉన్నప్పుడు ఒకలా ఉంది, పార్టీ లేనప్పుడు ఒకలా ఉంది. పార్టీ ఉన్నప్పుడు మనం చూస్తున్న ఇళ్ళ చెరువులు తవ్వించారు, బోర్లు వేయించారు, ఆశ్రమాలు పెట్టారు అని వాళ్ళు ప్రజలు అంటున్నారు. ఇదే పని ప్రభుత్వం చేస్తుంటే ఇక్కడున్న ఆదివాసీలు పార్టీ వైపు చూడకుండా ప్రభుత్వం వైపే చూసేవారు. ఇక్కడున్న కొంతమంది నాయకులు కేవలం వాళ్ళకి ఓట్ల కోసం మాత్రమే వాడుకున్నారు తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్లే ఈరోజు పార్టీకి వచ్చింది. మరోవైపు ఆదివాసీలకి ప్రధాన లీడర్ హిడ్మా అనే వ్యక్తి పార్టీకి, మావోయిస్ట్ పార్టీకి ఒక గుండెకాయ అని చెప్పొచ్చు. అంత స్ట్రాంగ్ పర్సన్. ఆయన ఒక పిలిపిస్తే వాళ్ళ కుటుంబాలు మొత్తం వస్తాయి. అలాగా ఆయన దాదాపు వేలాది మందికి ఒక దైవంగా అయ్యాడు. హిడ్మా ఏ పార్టీకి అయితే సపోర్ట్గా ఉన్నాడో ఆ పార్టీ నాశనానికి కూడా అతనే అనేది మనీతో పాటు చాలామంది చెప్తున్నారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ తర్వాత ఈ ప్రాంతం మావోయిజం వైపు చూడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామాల స్థాయికి రావాలి. ప్రభుత్వ పథకాలు కేవలం పేపర్ మీద కాకుండా గ్రామాల్లో కనిపించాలి. కేవలం రోడ్లు ఒకటి వేసామని కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆదివాసీలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకి కరెంట్ అంటే తెలీదు, రోడ్డు అంటే తెలీదు, బస్సు అంటే తెలీదు. వాళ్ళకి కనీసం ఏమైనా చిన్న జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళడానికి సదుపాయాలు లేవు. ఇవన్నీ కూడా అంటే ఉచిత విద్య, వైద్యం ఇవన్నీ కూడా కల్పిస్తే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాతైనా ఇక్కడ యువత పార్టీ వైపు చూడకుండా ఉంటారు. అది కూడా అదే కావాల్సింది కూడా పార్టీ కాబట్టి పార్టీ ఏం ఆశించిందో అదే ప్రభుత్వం చేపడితే ఆదివాసులు ఖచ్చితంగా ప్రభుత్వాలకే సపోర్ట్ చేస్తారనేది చాలా తెలుస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీ గురించి తీసుకుంటే 31 తర్వాత కొంతమంది భావజాలంతో ఉన్నవారు, సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న వాళ్ళు మరొకసారి బయటకు వద్దామని ఆలోచిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అంటే 31 తర్వాత బలగాలు బయటకు వస్తాయి. బలగాలు వచ్చిన తర్వాత మరొకసారి మేము గ్రామాల్లోకి వస్తాం, మన ఆదివాసులకి దగ్గర తీసుకుంటామని భావిస్తున్న వాళ్ళందరూ కూడా అది పొరపాటుగానే భావించుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ ప్రభుత్వాలు కేవలం 31 వరకు కాకుండా కనీసం దీన్ని మరో 2-3 సంవత్సరాలు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు తప్పు అనే విషయం తెలుస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా చెప్తుందో కాకుండా మీకు ఆదివాసులు ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందన్న విషయాన్ని మీరు చర్చించి మీరు గుర్తించారు. కాబట్టి ఆ ఆలోచన విధానంగా మీరు ప్రభుత్వాలకు రండి, ప్రజల్లోకి రండి, ఖచ్చితంగా ప్రజలకి మీ ఆలోచన చెప్పండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారన్నది బయట ఉన్న ప్రజల యొక్క వాదన. సాయుధ పోరాటం కాదు, బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారా కూడా మేము సాధిస్తామని మీరు నిరూపిస్తే ఎక్కడ ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు పీడిత ప్రజలు మీరు అంటుంటారో ఆ పీడిత ప్రజల హక్కులు కానీ మీరు గుర్తు చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ మీ వైపు ఉంటారు. ప్రభుత్వాలు మీ నిర్ణయానికి తలదించుతా అనేది ఇక్కడ సంబంధిస్తుంది. ఇది 31 తర్వాత ఆపరేషన్ కగార్ ఉంటుందా లేదా, ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది అనే విషయంపై ఐ డ్రీమ్ స్పెషల్ స్టోరీస్ మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు congratulate him for doing so well, and I congratulate him, his boss also. So well.